శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి పారాయణంలో మనం శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామతోటి చేసిన లీలలు, యుద్ధం, నరకాసురవధ గురించి తెలుసుకున్నాం. అయితే ఈరోజు పారాయణలో శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితో విరసోక్తులాడడం గురించి తెలుసుకుందాం. ఒకనాడు కృష్ణ భగవానుడు పరమ సంతోషంగా రుక్మిణీదేవి మందిరంలోకి ప్రవేశించాడు. అది అసుర సంధ్య వేళ దాటిన కాలం. ఆ ఇల్లు కర్పూరము, అగరు మొదలైన సువాసనలతో ఉంది. ప్రతి ఇంటికి కొన్ని నియమాలు ఉండాలి. కొన్ని ఉగ్రత కలిగినవి, ఔద్ధత్యముతో కూడినవి కొన్ని ఇళ్లలోకి ప్రవేశిస్తాయి. మనం అన్నీ తీసి పడేస్తూ ఉంటాం, కానీ ఈ గాలి, ధూళి, కొన్ని రకాలైన భూత ప్రేతాలకు సంబంధించినవి, కొన్ని ఉగ్రత కలిగిన శక్తులు ఇలాంటివి ఇళ్లలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. చూడండి, ఆ సమయంలోనే ఏదో దెబ్బలాట్లు ఇంట్లో జరగడం, తర్వాత ఏదో అనుకోని విధంగా జరగడం లాంటివి జరిగినప్పుడు ఏంటో ఈ పీడబట్టినట్టు ఇలా జరిగింది అనుకుంటూ ఉంటాం. చూసారా, అవి నిజమే. ఎంత కాదు అనుకున్నా అది మాత్రం సత్యం. ప్రతి ఇంటికి ఒక మంచి అలవాటు ఉండాలి. ఇంటికి అంటే ఇంట్లోని స్త్రీకి, లేకపోతే ఇంట్లోని కుటుంబ సభ్యులకి, అందరికీ ఉండొచ్చు. ఒక్క ఆడదానికి, భార్యకే, తల్లికో ఉండాలి అని ఏమీ లేదు. ఆ ఇంట్లో అసలు నిజంగాను ప్రతి గదిలోనూ కూడా ఏదో ఒక భగవంతుడి మూర్తి, లేకపోతే ఒక చిత్రపటం ఉండాలి, ఒక ఫోటో పెట్టుకోవాలి. అలాగే గురువులకు సంబంధించినది పడక గదుల్లో పెట్టుకోకూడదు. చక్కగా ఏదైనా పార్వతీ పరమేశ్వరులదో, లక్ష్మీనారాయణదో అటువంటిది. మిగిలిన గదులన్నిటిలో కూడా మనం ఎవరిని పూజిస్తామో ఆ భగవంతుని మూర్తులే, లేకపోతే ఆ భగవంతుని పటాలే పెట్టుకోవచ్చు. గదిలో భగవన్మూర్తి లేకపోతే ఆ గదికి పవిత్రత ఉండదు. తర్వాత మనం దేవుళ్ళని శుభ్రం చేసుకుంటూ ఉంటాం కదండి. దేవుడి గదిలో, దేవుడి మంటపంలో వాళ్ళని ఎప్పుడూ కూడా దేవుడి గది శుభ్రం చేసుకున్నాను, లేకపోతే దేవుళ్ళను శుభ్రం చేశాను అనాలి తప్పితే ఈరోజు దేవుళ్ళని తోమేయాలనుకుంటున్నానండి, వాళ్ళని దేవుళ్ళని తోముకోవాలి అంటూ ఉంటారు చాలామంది. దేవుళ్ళని తోముకోవడం ఏంటంటే ఏమైనా గిన్నెల, కంచాల, గ్లాసుల తోముకోవడం ఏమిటి? శుభ్రపరచుకోవడం అంతే. దేవుళ్ళను శుభ్రపరచుకోవడం వరకే తెలుసు అనాలి, అంతేగాని తోముకోవడం అనకూడదు. కాబట్టి ఎప్పుడైనా మనం 15 రోజులకో 20 రోజులకో ఒకసారి దేవుడి గదంతా శుభ్రం చేసుకుని, దేవుడి మూర్తులన్నింటినీ శుభ్రం చేసుకుని, బొట్టు అవి పెట్టి, మళ్ళీ పసుపు రాసి అన్నీ పెట్టి పీటలు అవి శుభ్రం చేస్తాం కదండి. కనీసం ఆ రోజైనా మనం ధూపం వేసి స్వామికి సాంబ్రాణి ధూపం, ఇప్పుడైతే కడ్డీలు కూడా అమ్ముతున్నారు. పూర్వం అయితే ఈ బొగ్గుల్లో వేసి అవన్నీ చెయ్యాలి. ఇప్పుడు సాంబ్రాణి ధూప కడ్డీలు అని అమ్ముతున్నారు. అది ఒక పళ్ళెంలో పెట్టుకుని ముందు మనం స్నానమది చేయించి శుభ్రం చేశాం కాబట్టి స్వామి మూర్తులకి మనం పూజా మందిరంలో ఉన్న మూర్తులన్నిటికీ చూపించి ప్రతి గదిలోకి తీసుకెళ్ళి ఆ గదిలో ఉన్న చిత్రపటాలకో మూర్తులకో కూడా ఈ సాంబ్రాణి పొగ వేయాలి. అలా వేసినందువల్ల గదిలోకి పవిత్రత వస్తుంది. అపవిత్రమైన వాతావరణం ఉంటే ఈ సాంబ్రాణికి విరిచేయగల శక్తి కూడా ఉంటుంది. కాబట్టి ఇంట్లో ప్రతిరోజు సాంబ్రాణి వెలిగిస్తే ఆ ఇంట్లో వాతావరణం చాలా పవిత్రంగా ఉంటుందనుకోండి, అది వేరే విషయం. కానీ మనకి ఈ ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు, లేకపోతే ఇళ్లలో పనులు అనేవాళ్ళు ఏదో ఒక వంక పెట్టుకుని మనకి భగవత్ సంబంధమైన పనిని దాటేయాలనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి కనీసం వారానికి ఒకసారి, శని ఆదివారాలు సెలవులే ఉద్యోగస్తులకి, చక్కగా శనివారం రెస్ట్ తీసుకున్న ఆదివారం శుభ్రంగా కాస్త సాంబ్రాణి కడ్డీ వెలిగించి ఇల్లంతా ధూపం వేసుకుంటే మనకి ఇటువంటి గాలి, ధూళి లాంటివి కానీ అపవిత్రంగా ఉండేటటువంటి ఏవి కూడా లోపలికి ప్రవేశించినా అవి పోతూ ఉంటాయి. అదేవిధంగా దేవుడి గురించి వచ్చింది కాబట్టి ఇంకొక చిన్న మాట. చాలామందిని ఏం చేస్తామంటే పొద్దున పూజ చేసేటప్పుడు కొనుక్కున్న పూలు అవనివ్వండి, పక్కింట్లో వాళ్ళు కోసేసుకుని ఇవ్వండి, లేకపోతే వాళ్ళు నిద్ర లేవకుండా మార్నింగ్ వాక్ కానీ వెళ్ళి కొమ్మలు వంచేసి ఒక గొడుగు లాంటిది కూడా పట్టుకెళ్ళి ఆ గొడుగు వెనకాల నుంచి కొమ్మను వంచి ఆ పువ్వులు కోసేసుకుని ఎర్ర పువ్వులన్నీ ఒక ప్యాకెట్లోనూ, తెల్ల పువ్వులన్నీ ఒక కవర్లోనూ పెట్టేసుకుని వచ్చేసి ఆహా నేను కదా ఇన్ని పూలతో పూజించేసేసాను అనుకుని స్వామికి పూజ చేసేవాళ్ళు ఉంటారు. అలా కాకుండా కొనుక్కుని పూజ చేసేవాళ్ళు ఉంటారు. ఎవరైనప్పటికీ అసలు ఒక ఇంట్లో పువ్వుల చెట్టు నుంచి పువ్వులు కొయ్యాలి అంటే ఆ ఇంటి యజమాని కానీ, ఆ ఇంటి యజమానురాలు కానీ
పర్మిషన్ ఇవ్వాలి, వాళ్ళని అడగాలి. ఏమంటే 4 పువ్వులు దేవుడికి కోసుకుంటాం అని చెప్పి మనకి ఇంట్లో ఎన్ని మూర్తులు ఉన్నాయో, ఎన్ని పువ్వులైతే సరిపోతాయో అన్ని కోసుకుని వచ్చేస్తే చాలు. వాళ్ళు అన్నారు కదా అని చెట్టుకున్నవన్నీ కోసేసుకుని వాళ్ళకి ఒక్క పువ్వు కూడా లేకుండా చేసేయకూడదు. అది తప్పు. ఎందుకంటే భగవంతుడు అడగకుండా తీసుకువచ్చిన పువ్వులతో పూజ చేస్తే ఆయన కేసి మూర్తి కేసి ఒకసారి చూడండి, ఆయన ఎలా చూస్తాడంటే, ఏంటి దొంగతనం చేసుకొచ్చిన పూలతో నన్ను పూజిస్తున్నావా అన్నట్టుగా ఉంటుంది. మనం కొన్ని గుళ్ళలోకి వెళ్ళినప్పుడు ఆ మూర్తుల్ని చూస్తే వాళ్ళు మనల్ని ప్రశ్నిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మన తప్పు మనకు తెలుస్తుంది కదండి. కాబట్టి జాగ్రత్తగానే ఉండాలి. అయితే ఈ పువ్వులన్నీ పూజ చేసేసిన తర్వాత అవి ఏం చేస్తూ ఉంటారంటే, మన్నాడు పొద్దున్న మళ్ళీ పూజ చేసుకునే సమయానికే తీసేస్తూ ఉంటారు. అలా కాకుండా సాయంత్రం స్నానం చేసి శుభ్రంగా ఆ పువ్వులన్నిటినీ తీసేసి ఆ మొక్కల్లోనో ఏదో సాయంత్రం ఒకవేళ 6 దాటిపోయిందనుకోండి, సంధ్యా సమయం మళ్ళీ మొక్కల్లోనూ అది వేయకూడదు. కాబట్టి ఓ పక్కన ఒక బుట్టలో పెట్టుకుని, ఓ పక్కన పెట్టుకుని మర్నాడు ఉదయం మనం పూజ చేసి పువ్వులు కోసుకునే ముందు ఈ పువ్వులు మొక్కల్లో పడేసి మొక్కల్లో మాత్రమే వెయ్యాలి. ఎందుకంటే మురికి కాలువల్లోనూ డస్ట్బిన్నుల్లోనూ వేసేయకూడదు. అవి మాలిన్యాలు కదండి. ఆ మాలిన్యాలని తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీయాలి. మనం చూడండి, కొన్ని మందార పూలు లాంటివి పెట్టామనుకోండి, దేవుడికి తగిలేటట్టుగా పెడతాం, పాదాలకి తగిలేటట్టుగా. ఎప్పుడూ కూడా తొడిమి మన వెంపుకుండి పువ్వే స్వామికి తగలాలి. ఎందుకంటే సుకుమారంగా ఉంటారు కదండి స్వామి పాదాలు కానీ, స్వామి కానీ, అమ్మవారు కానీ. కాబట్టి వాళ్ళకి తొడిమలు తగిలి అవి గుచ్చుకున్నాయనుకోండి, అదో పాపం. అందుకని ఈ మందార పూలు లాంటివి ఏమవుతాయంటే, అవి ఎంత పుణ్యం చేసుకున్నాయోనండి నిజంగానే. మందార పూలు మనం పొద్దున పెట్టినప్పుడు చక్కగా రెక్కలు విప్పుకుని ఇంతలా ఉంటాయా, మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి ముడుచుకుపోయి స్వామి పాదాలని అంటుకుపోయి ఉంటాయి. ఇంకా నేను స్వామిని విదిలి రాను అన్నట్టుగా ఉంటాయి. కాబట్టి అవి తీసేటప్పుడు చక్కగా మూర్తిని కదలకుండా జాగ్రత్తగా తీసేసి ఒక బుట్టలో పెట్టుకుని మర్నాడు ఉదయం మళ్ళీ మీరు పువ్వులు కోసేటప్పుడు ఈ పాత పువ్వులు పడేసేసి బుట్ట ఒకసారి తుడిచేసి చక్కగా మళ్ళీ పువ్వులు కోసుకోవచ్చు. అయితే ఈ మూర్తులు కూడా మనం ఎప్పుడంటే అప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ముట్టేసుకోకూడదు. కాస్త దేవుని శుభ్రం చేసినప్పుడు స్నానం అది చేసి ముట్టుకుంటాం కాబట్టి పర్వాలేదు, కానీ రోజు ఇక్కడ తీసి ఇక్కడ తీసి అలా కదిపేయకూడదు. కాబట్టి వాళ్ళ స్థానాల్లో వాళ్ళని ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ పువ్వులు మనం పొద్దున పెట్టి మళ్ళీ రేపు పొద్దున దాకా తీయలేదనుకోండి, ఒకవేళ ఏదైనా కంగారు వచ్చినా లేకపోతే ఏదో వేరే పని వచ్చినా, ఏ 10, 11 అయిపోయిందనుకోండి దేవుడి పూజ మొదలెట్టేసరికి, ఆ సమయం లోపల చిన్న చిన్న పురుగులు లాంటివి, చీమలు లాంటివి పువ్వుల్ని అందులో ఉన్న పుప్పడి కోసమో దేనికోసమో ఎక్కేస్తూ ఉంటాయి. తీపిదనానికో దేనికో దానికి. ఆ ఎక్కినవి స్వామిని కుడుతూ ఉన్నాయనుకోండి, అది ఎంత బాధో తెలుసుకోండి. ఎందుకండి, మన స్త్రీలమే ఉన్నాం, జడలో పువ్వులు పెట్టుకుంటాం. ఇవాళ పొద్దున పెట్టుకుని రేపు పొద్దున దాకా తీయకుండా ఉంటామా అండి? వాడిపోయాయని చెప్పి తీసేసి మళ్ళీ జడ శుభ్రంగా దువ్వేసుకుని చక్కగా అందంగా కనిపిస్తూ ఉంటాం. మరి కేవలం మనుషులమైన మనమే ఇంత శుభ్రతని పాటిస్తుంటే స్వామికి శుభ్రత పాటించాలని ఉండదండి. ఇంకా కొంతమంది అయితే పసుపు కుంకాలు దేవుడి అమ్మవారి మీద, మంగళగౌరి మీద, అన్నపూర్ణాదేవి మీద పూజలు చేస్తారు, మంచిదే కాదన్ను. ఆ వేసేసినవి వాళ్ళ శుక్రవారం పూజ చేసుకున్నాం, లక్ష్మీ అష్టోత్తరమో లక్ష్మీ సహస్రమో పసుపు కుంకాలు పువ్వులు గంధంతో అన్నిటితోటి అక్షతలతోటి పూజ చేసేసుకున్నాం, బాగానే ఉంది. అది మళ్ళీ ఎప్పుడో శుక్రవారం పూజ అయ్యేంత వరకు కూడా అలాగ ఉంచేసేయకూడదు. ఎందుకంటే మనకి ఎంత చిరాకులు ఉంటాయో అమ్మవారికి అంతకంటే 100 రెట్లు చిరాకు ఉంటుంది కదండి. పసుపు కుంకాల చిరాక అంటే అలా కాదు, అందులో వేసిన అక్షింతలు ఉంటాయి. ఈ గంధం ఎండిపోయి ఉండిపోతుంది, ఆ అక్షింతలకి చీమలు పట్టచ్చు, లేకపోతే సన్నటి పురుగు ఏదైనా రావచ్చు పసుపు కుంకాల్లోంచి. కాబట్టి శుక్రవారం నాడు పూజ చేసేసి అమ్మవారికి చక్కగా అలంకరణ అది చేసేసారు, అయిపోయింది. శనివారం నాడు స్నానం చేసి చక్కగా అమ్మవారిని మళ్ళీ శుభ్రం చేసి విడిగా పెట్టేసి, ఈ పసుపు కుంకాలు కూడా అన్ని మూర్తుల్లో ఉన్నప్పుడు వేసేసేయకూడదు. విడిగా ఒక పళ్ళెంలో వేసి అమ్మవారికి మాత్రమే ప్రత్యేకంగా ఒక పళ్ళెం పెట్టి ఆ పళ్ళెంలో అమ్మవారిని పెట్టుకుని పూజ చేసుకుని తర్వాత మర్నాడు ఈ పసుపు కుంకాలు మనం పెట్టుకునే వాటిల్లో పెట్టుకోవడమో లేకపోతే మొక్కల్లో వేయడమో వేసి అమ్మవారిని శుభ్రంగా తుడిచేసి బొట్టు పెట్టి అక్కడ పెట్టేయాలి, యథాస్థానంలో పెట్టేయాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మనం పండగలకి లేకపోతే మన ఇంట్లో ఏదైనా శుభకార్యాలు అయినప్పుడు చక్కగా మామిడి తోరణాలు కట్టేస్తాం.
చాలా మంచిది. అసలు మామిడి తోరణం కట్టిన ప్లాస్టిక్ పువ్వులు అవి ఇవి తీసుకొచ్చి కట్టిన దానికంటే మామిడి తోరణం కట్టినంత శుభం ఇంకొకటి ఉండదు. అయితే చాలామంది ఏం చేస్తారంటే, ఒక వరలక్ష్మి వ్రతం వచ్చిందనుకోండి, వరలక్ష్మి వ్రతం రోజు కట్టిన మామిడి తోరణాలు మళ్ళీ పండగ రావాలి, భాద్రపద మాసంలో వినాయక చవితి వచ్చిన రోజు కానీ తీయరు. అవి ఎండిపోయి పొల్లల్లా అయిపోయి కొన్ని కొన్ని గాలి ఎక్కువగా వీసి తలుపులు తీసేటప్పుడు వేసేటప్పుడు ఆ ఆకులు రాలిపోయి కింద పడిపోతూ ఉంటే వాటిని చీపురుతో పొద్దున్నే తుడిచేస్తూ ఉంటారు. ఆ తోరణాలు అలాగే ఎండిపోయిన ఉంచుకుంటారు. ఎప్పుడూ కూడా ఎండిన తోరణం గుమ్మానికి ఉంచుకోకూడదు. కాబట్టి ఒకవేళ శుక్రవారము పండగ అయింది, ఇవాళ బుధవారం అనుకోండి, బుధవారం నాడు వినాయక చవితి అయింది, గురువారం నాడు పొద్దున ఈ పాలవెల్లి అవి తీసేసేటప్పుడే తోరణాలు కూడా తీసేసి ఆ వాటితో పాటుగానే పంపించేయడమో లేకపోతే ఓ చెట్టు ఏదో పక్కనో పడేయడమో చెయ్యాలి. అంతేగాని ఆ తోరణాలు ఎండిపోయేంత వరకు ఉంచుకోకూడదు. ఒకవేళ ఏ లక్ష్యం వారమో పండగ వచ్చింది, మర్నాడు శుక్రవారం తీయకూడదు కదండి అంటారు. కాబట్టి కరెక్టే, శుక్రవారం కాకుండా శనివారం నాడు తీసేయండి, లేదా ఆదివారం నాడు మీరు తీరిగ్గా సెలవు ఉంటుంది కాబట్టి తీసేసి పక్కన పడేయండి. అంతేగాని ఎండిపోయిన పువ్వుల్ని ఎండిపోయిన తోరణాలని ఇళ్లలో ఉంచుకోవడం వల్ల అశుభమే కానీ శుభం జరగదు. కాబట్టి ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనకి ఈ పూజ గదిలోనే కాకుండా అన్ని గదుల్లో కూడా సాంబ్రాణి ధూపాలు అవి వెయ్యాలని వచ్చింది కాబట్టి ఆ సందర్భంగా ఇది కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కొంచెం సాంబ్రాణి ధూపాన్ని భగవంతుడికి చూపించి, ఈ ధూపం వేయమన్నాం కదా అని భగవంతుడి మీద చూపించేసి అలా మీదకి ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో వేసేస్తూ ఉంటారు. అగరత్తులు కూడా చాలామంది అలాగ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి తిప్పేస్తూ ఉంటారు. గుళ్ళల్లో అయితే పెద్ద పెద్ద మూర్తులు ఉంటాయి కాబట్టి వాటికి తగ్గట్టుగా చూపిస్తారు తప్పితే ఇక్కడ అలా చూపించకూడదు. కాస్త వాసన చూడటానికి అలా చూపించేసి పక్కన పెట్టేయాలి. ధూపం వేసినప్పుడు కూడా ఆ గదిలో పెట్టేసేసి దేవుడి గది తలుపులు వేసేసేసుకుని ఇంకా స్వామికి ఆ ధూపం అయ్యేంత వరకు పొగలో ఉంచేయకూడదు. అదే పొగలో మనం ఉంటే ఎలాగ ఫీల్ అవుతామో అదే ఊహించుకుని స్వామికి అలా ధూపం తీపించి ఎక్కడైనా గాలి పోయే చోట ఈ ధూప కడ్డీలను పెట్టేయాలి. కాబట్టి ఇంట్లో అసలు ప్రతిరోజు సాంబ్రాణి వెలిగిస్తే ఆ ఇంట్లో వాతావరణం చాలా పవిత్రంగా ప్రశాంతంగా ఉంటుంది. తొందరగా ధ్యానం మీద మనసు లగ్నం అవడానికి కానీ, భగవత్ సంబంధమైన విషయాల పట్ల తాదాత్మ్యతం పొందడం కానీ, మనస్సులో భగవంతుని యందు భక్తి నిలబడే వాతావరణం ఆ ఇల్లు సృష్టిస్తూ ఉంటుంది. చాలామంది వచ్చిన తర్వాత అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందండి మీ ఇల్లు అంటూ ఉంటారు చూసారా, అదే పవిత్రత. మనం ఉంటున్న ఇంట్లో అటువంటి వాతావరణం సృష్టించుకోలేకపోతే భగవంతుని మీద మనస్సు నిలబడటం కష్టమైపోతుంది. అసలే ఇంద్రియాలకు చాపల్యం ఎక్కువ, మనస్సుకి చాంచల్యం ఉంటుంది. వీటిని ఇంకా పోషించే వాటిని తెచ్చి ఇంటి నిండా పెట్టినట్లయితే ఉన్న ఔద్ధత్యము కూడా ఇవి ఇంకా పెంచుతూ ఉంటాయి. దానివలన మనిషి ఇంకా భ్రష్టత్వం వైపు వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోకుండా ఉండాలంటే ఇంట్లో పవిత్రమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. అంతేగాని చాలామంది ఈ కుక్కల బొమ్మలు, ఆ తర్వాత కొన్ని విచిత్రమైన మోడర్న్ ఆర్ట్ అంటూ గోడలకు తగిలించేస్తూ ఉంటారు. అలాంటివి తగిలించినందువల్ల సాయంత్రం వేళ లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించి దీపాలు పెట్టిన వెంటనే వాటిని చూసినట్లయితే మన మనస్సు కూడా ఉగ్రతను పొందుతూ ఉంటుంది. అలాగే ఇంట్లో చక్కగా ఏ సన్నాయి వాయిద్యము లేకపోతే ఈ విష్ణు సహస్రమో లలితా సహస్రమో ఇలాంటివి కనీసం ఉదయం లేచిన వెంటనే సాయంత్రం దీపాలు పెట్టేటప్పుడు మనం కొంచెం టీవీలో ఇప్పుడు అన్నీ యూట్యూబుల్లో వచ్చేస్తున్నాయి కదండి, మనం పాడక్కర్లేదు. చక్కగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడుతూ ఉంటే, ప్రియా సిస్టర్స్ పాడుతూ ఉంటే చక్కగా వీణుల విందుగా వింటూ అది పెట్టుకుంటే గోడలకి మన ఇంట్లో ఉన్న వాతావరణానికి అన్నిటికీ అవి అంటుకుంటాయి. కాబట్టి ఎప్పుడూ పవిత్రంగా ఉంటుంది. అంతేగాని సీరియల్స్ టీవీలు పెట్టేసుకుని అందులో ఏమిటో సీరియల్స్, ప్రతి దాంట్లో ఆడవాళ్లే విలన్లు, అత్తగారు కోడలికి విలను, కోడలేమో కూతురికి విలను, ఇలాగ చూపించేసి వాళ్ళు ఏదో కొట్టేసుకుని జుట్లు పీకేసుకుని సూత్రాలు విసిరేసుకునేటటువంటి సీన్లు పెట్టుకుంటే ఆ సీన్లకి సంబంధించిన మాటలు అవే మన ఇంట్లో తిరుగుతూ ఉంటాయి. కాబట్టి అప్పుడు అపవిత్రత చేకూరుతుంది. ఇక ముందు నుంచి మనం సాయంత్రం వేళ చక్కగా ఏ సుప్రభాతము లేకపోతే ఈ టీటీడీ వాళ్ళది ఉంది కదండి, ఆ ఛానల్ పెట్టుకున్నా మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. అలా లేకుండా చక్కగా అమ్మవారి
లలితా సహస్రమో విష్ణు సహస్రమో ఓ పూటవి ఓ పూటవి పెట్టుకోండి. మీరు పని చేసుకుంటూనే వినొచ్చు ఇవన్నీ. వంట చేసుకుంటూ, లేకపోతే మీరు ఆఫీసుకు తయారవుతూ, స్నానం చేస్తూ మనస్సు ఒక చెవిని అటు వేసామనుకోండి, మనస్సులో పవిత్రత ఏర్పాటవుతుంది. కాబట్టి రుక్మిణీదేవి మందిరంలో అగరు, కస్తూరి మొదలైన పరిమళ ద్రవ్యాల సువాసన వస్తోందిట. అక్కడ ఉండే కిటికీల రంధ్రముల గుండా చంద్రుని లేత కిరణములు లోపలికి ప్రవేశిస్తున్నాయి. ముత్యాల జాలు కట్టబడిన తల్పం ఒకటి అక్కడ అలంకరింపబడి సిద్ధంగా ఉంది. కృష్ణ పరమాత్మ వచ్చి అక్కడ కూర్చోగానే చేతిలో దండమును పట్టుకుని దాని చివర ఉండే గాలి వీచడానికి ఉపయోగించే విసనకర్ర వంటి సాధనంతో అక్కడ ఉన్న పరిచారకులు శ్రీకృష్ణ పరమాత్మను సేవిస్తున్నారు. కృష్ణ పరమాత్మ ఆగమనమును తెలుసుకున్న రుక్మిణీదేవి గబగబా వెళ్ళి ఆ పరిచారిక చేతిలో ఉన్న దండమును తాను తీసుకుని కృష్ణ పరమాత్మకి విసురుతోంది. కృష్ణుడు రుక్మిణి వంక చూసి పరమ ప్రసన్నుడై ఆమెతో అన్నాడు, రుక్మిణి, నిన్ను చూస్తే నువ్వు చాలా పొరపాటు చేశావేమోనని అనిపిస్తోంది. ఎందుకంటే వివాహం జరిగేటప్పుడు వధువు వైపు వారు, వరుడి వైపు వారు సమానమైన స్థితిలో ఉన్నవారై ఉండాలి. నేను ఐశ్వర్యహీనుడను, దరిద్రుడను, ఎక్కడో సముద్ర గర్భంలో ఇల్లు కట్టుకున్నవాడిని. నీకు శిశుపాలుడు వంటి మహా ఐశ్వర్యవంతునితో నీ అన్న వివాహంను సిద్ధం చేశాడు. నిష్కారణంగా అంత మంచి సంబంధాన్ని విడిచిపెట్టుకుని ఏమీ చేతకాని వాడిని, పిరికివాడిని, సముద్ర గర్భంలో ఉన్నవాడిని, దరిద్రుడిని అయిన నన్ను నీవు చేపట్టావేమోనని అనిపిస్తోంది. నీవు చేసిన పొరపాటును దిద్దుకోవాలని నీ మనసులో కోరిక ఉంటే అలాంటి అవకాశం కల్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా పరిస్థితి ఏమిటో నీకు చెబుతున్నాను. ఈ రకంగా మాట అంటే అసలు ఏ భార్యకైనా కోపం వస్తుంది కదండి. ఈ మాటలకి రుక్మిణీదేవి ఏమంది, ఆ తర్వాత కృష్ణ పరమాత్మ ఇంకా ఏ రకంగా మాట్లాడారు అనే విషయాలన్నింటినీ రేపటి పారాయణంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.